ముడుపుల వ్యవహారంలో మొదట్లో అవినీతి నిరోధక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం మాఫియాపై కొరడా ఝళిపించింది. గత ఏడాది డిసెంబర్లో మొదలైన ఈ వ్యవహారం సిండికేట్ల నుంచి ఎక్సైజు, పోలీసు, రెవెన్యూ, పౌర సరఫరాలతో పాటు సమాచారం లీకులతో సొంత విభాగానికి సెగ తాకింది. అయినా వెరవని ఏసీబీ దర్యాప్తు ముందుకు కొనసాగించిన రాజకీయ ఒత్తిళ్లకు మాత్రం తలొగ్గింది. మొత్తంగా 48 కేసులు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ ఆధారాలు లేవంటూ ప్రజాప్రతినిధుల ప్రస్తావనను తేకుండానే ప్రభుత్వానికి, హైకోర్టుకు నివేదిక సమర్పించేసింది. 2011 డిసెంబర్ 13 కరీంనగర్ పట్టణంలో ముడుపుల మూటలు తీసుకుపోతున్న ఆబ్కారీ శాఖ టాస్క్ ఫోర్స్ బృందాన్ని వలపన్ని పట్టుకుంది ఏసీబీ. ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బృందం సిఐ శివప్రసాద్ నుంచి 3,62,000 సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఎస్ఐలు బాలనరసింహ, యాదగిరిలను అరెస్ట్ చేసింది. ఏడాది పాటు నడిచి కంచికి చేరిన మద్యం కుంభకోణం వెలుగు చూసిన తొలి దశ ఇది. మద్యం అమ్మకాలు, నిబంధనల అమలుకు సంబంధించి ఏర్పాటైన రాష్ట్ర స్థాయి ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బృందాల్లో ఒకటైన ఈ బృందం మామూళ్ల కోసమే తనిఖీలకు వెళ్లినట్టు అవినీతి నిరోధక శాఖ దర్యాప్తులో వెల్లడైంది. వారి నుంచి స్వాధీనం చేసుకున్న సమాచారం మేరకు కరీంనగర్లోని మద్యం సిండికేట్ల కార్యాలయాలపై ఏసీబీ సోదాలు చేసింది. ఖాతా పుస్తకాల్ని, కంప్యూటర్ సిపియులను, డైరీల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ సమాచార విశ్లేషణే సంచలనాత్మక మద్యం ముడుపుల కేసుకు ఆద్యం. దీనిపై తొలి కేసు నమోదు చేసిన ఏసీబీ రాష్ట్ర వ్యాప్తంగా 11 వేర్వేరు జిల్లాల్లో మద్యం సిండికేట్ల కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేసింది. తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 33 మద్యం సిండికేటు కార్యాలయాలు, మద్యం దుకాణాల్లో దొరికిన సమాచారం ఆధారంగానే నున్న రమణ, పింగిలి మోహన్ రెడ్డి వంటి కీలక వ్యక్తుల్ని అరెస్టు చేయడమే కాక పలు ఖాతాలు స్తంభింపజేశారు. ఎక్సైజు, పోలీసు అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సిండికేట్లలా ఏర్పడింది వారి వాంగ్మూలాల ఆధారంగానే తెలిసొచ్చింది. బెల్టు దుకాణాల్ని, సమయాన్ని మించి జరుగుతున్న మద్యం అమ్మకాల్ని చూసి చూడనట్టుగా వదిలేయటంతో పాటు పన్ను చెల్లించకుండా తీసుకొచ్చిన మద్యం అమ్మకాల్ని ప్రశ్నించకుండా ఉండేందుకు ముడుపులు చెల్లిస్తున్నట్టుగా పత్రాల్లో ఆధారాలు దొరికాయి. ఎక్సైజ్ స్టేషన్లు, పోలీసులు, స్థానిక ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు ప్రతి ఒక్కరికి ముడుపులు చెల్లిస్తున్నట్టుగా ఆధారాలు లభించాయి. రెండో దశలో జనవరి 25న సోదాలు నిర్వహించిన ఏసీబీ 25 కేసులు నమోదు చేసింది. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, నెల్లూరు జిల్లాలో వివిధ చోట్ల సోదాలు జరిపి 4 ఎక్సైజ్ అధికారుల్ని అరెస్ట్ చేసింది. ఖమ్మం మాజీ కలెక్టర్ నాగేశ్వరరావు సహా ఎక్సైజ్ శాఖ మాజీ డిప్యూటీ కమిషనర్ ఏవి నరసింహారావు, అదే జిల్లాకు చెందిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె మధుసూదనరావు, ఎం శంకరయ్య, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డి సర్వేశ్వరనాథులు అరెస్టయ్యారు. నున్న రమణకు చెందిన 16 మద్యం దుకాణాలకు సంబంధించి లైసెన్సుల మంజూరు, నియంత్రణలో వీరంతా క్రియాశీలకంగా ఉన్నారని విచారణలో వెల్లడైంది. 2010లో జరిగిన మద్యం దుకాణాల వేలంలోనూ నున్న రమణతో కలిసి ఎక్సైజ్ శాఖలోని చాలా మంది అధికారులు కుమ్మక్కయ్యారని తేలింది. తర్వాత అదే జిల్లాకు చెందిన 11 మంది వ్యాపారుల్ని కూడా ఏసీబీ అరెస్టు చేసి కేసులు పెట్టింది. మద్యం సిండికేట్లకు సహకరించి ముడుపులు స్వీకరించిన పోలీసు అధికారుల్ని సైతం ఏసీబీ అరెస్టు చేసింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఓఎస్డీ రాంప్రసాద్, వరంగల్ రేంజ్లోని డీఎస్పీ వీరేశ్వరరావు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు రణధీర్, సుబేదారి, విజయసారథి, ఆదిలాబాద్కు చెందిన ఉమామహేశ్వరరావు, శ్రీధర్రావు, కర్నూలులోని పోలీస్ కంట్రోల్ రూమ్ లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ గుణశేఖర్ బాబు, ఇలా వేర్వేరు పోలీసు అధికారులపైన కేసులు నమోదయ్యాయి. వీరంతా ముడుపులు తీసుకుని సిండికేట్లకు అనుకూలంగా వ్యవహరించారని ఏసీబీ పేర్కొంది. దాడుల సమాచారాన్ని లీక్ చేసిన ఇంటి దొంగలపైన చర్యలు తీసుకుంది. కరీంనగర్, విశాఖ, సంగారెడ్డిలకు చెందిన ఏసీబీ డీఎస్పీలను సరెండర్ చేసింది. రేషన్ కార్డుదారుల పేర్లపై బినామీగా మద్యం దుకాణాలు నడుపుతున్న వ్యక్తులకు సంబంధించి గడిచిన కొన్నాళ్లుగా దర్యాప్తు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ దొరికిన ఆధారాల మేరకు మొత్తం 10 జిల్లాల్లో ఏకకాలంలో దాడులు జరిపి బినామీలను అదుపులోకి తీసుకుంది. మెదక్, విజయనగరం జిల్లాల్లో భారీ ఎత్తున తెల్ల రేషన్ కార్డులతో మద్యం దుకాణ లైసెన్సులు పొందిన వారిపైన కేసులు నమోదు చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 6,596 బినామీ మద్యం దుకాణాలు ఉంటే అందులో 2,300 పైచిలకు తెల్ల రేషన్ కార్డుదారుల పేర్లపైనే మద్యం దుకాణాలు ఉన్నట్లు వెల్లడైంది. ఈ పరిస్థితులు గమనించాకే రాష్ట్ర హైకోర్టు దర్యాప్తును నేరుగా పర్యవేక్షించింది. రాజకీయ జోక్యంతో కేసు నీరుగారే ప్రమాదముందంటూ దాఖలైన వ్యాజ్యంపై స్పందించిన హైకోర్టు దర్యాప్తు పురోగతి నివేదికలు ఇవ్వాలంటూ ఏసీబీని ఆదేశించింది. ప్రతి 2 నెలల కోమారు సమర్పించే విచారణ పురోగతి నివేదికను పరిశీలిస్తూ వస్తోంది. ఈ మేరకు అవినీతి నిరోధక శాఖ దశలవారీ సోదాలు, అరెస్టులు, పత్రాల స్వాధీనంతో పాటు దర్యాప్తునకు సంబంధించిన అంశాలన్నింటినీ హైకోర్టుకు నివేదించింది. తాజాగా దర్యాప్తు పూర్తయిందంటూ అవినీతి నిరోధక శాఖ సమర్పించిన తుది నివేదికను పరిశీలించిన న్యాయస్థానం ప్రస్తుత దశలో సీబీఐ విచారణకు ఆదేశించలేమని చెబుతూనే దీనిపై ప్రభుత్వ స్పందన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పింది. 4 వారాల్లోగా ఏసీబీ సిఫార్సులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశించినట్టుగా ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే 4 వారాల్లోగా వందలాది మంది ఉద్యోగులపై ఒకేమారు అభియోగ పత్రాలు ఏసీబీ దాఖలు చేయనుంది. ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మద్యం దుకాణాలు దక్కించుకున్న తెల్ల రేషన్ కార్డుదారుల సంఖ్య దాదాపు 3,000కు పైగానే ఉన్నా వీరెవరిపైనా ఏసీబీ చర్యలకు సిఫారసు చేయలేదని సమాచారం. కానీ ఇంత పక్కాగా జరిగిన దర్యాప్తులో నేతలెలా నివేదికలో లేకుండా పోయారన్నదే ఇప్పుడు 1000 రూకల ప్రశ్న.